ఆదివారం ఎపిసోడ్ బిగ్ బాస్ అయితే చూసేసి వచ్చాను. టైం చూపిస్తా చూడండి, మీకు ఆల్మోస్ట్ 12 అయ్యింది. నాకు ఆత్రం ఆగక ఇప్పుడు రెడీ అయ్యిదిగో ఇంత మంచి డ్రెస్ ఇప్పుడు వేసుకొని వచ్చి కూర్చొని మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు డెడికేషన్ ఆ లెవెల్లో ఉందన్నమాట. రేపు పొద్దున్న నాకు ఆఫీస్ ఉంది, అయినా కూడా పట్టించుకోకుండా నాకు బిగ్ బాస్ రివ్యూ ఇంపార్టెంట్ అని కూర్చున్నా చూడండి. అది నా ఆత్రం బ్యాచ్ ఎవరైనా ఉంటున్నారా మీలాగే? ఉంటే కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం, వచ్చేయండి. సరే ఇంక లేట్ చేయొద్దు, ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు సాటర్డే ఎపిసోడ్ మాట్లాడుకుందామా లేదా సండే ఎపిసోడ్ మాట్లాడుకుందామా? వీకెండ్ 2 ఎపిసోడ్స్ కలిపి ఒక్క వీడియోనే చేస్తా అని చెప్పాను కదా. నాకు తెలిసి ముందు ఫన్గా మాట్లాడుకుందాం, అంటే సండే వీకెండ్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. అందరినీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని ఒక ఫేక్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. వాళ్ళు ఏదో షో కోసం అలా లోపలికి వెళ్ళారు, కానీ బ్యాగ్స్ ప్యాక్ అయితే ఏమీ చేసుకోలేదు. అది స్క్రిప్ట్ లాగే అనిపించింది నాకు. ఇంకా మన నాగమామ సాంగ్తో ఎంట్రీ ఇచ్చేసాడు. టిన్ 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 టాటా 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 అని అంటే ఎంట్రీ ఇచ్చేసాడు. ఎప్పుడు అమ్మాయిలు ఇంపార్టెంట్ అనమాట మన నాగ్ సర్కి అయితే. అలాగే సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిపోదామా అనే డైలాగ్తో అయితే నాగమామ స్టార్ట్ చేశాడనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది. మన తనుజ ఉంది కదా, తనుజనైతే లేపాడనమాట. లేపి తనుజ ఏంటి కాఫీ కావాలా అని నాగ్ సార్ అడిగారు. మరి తనుజ కాఫీ అంటే ఆగుద్ది ఆత్రం? అస్సలు ఆగదు. తనుజకి ఎవరు ఇంపార్టెంట్ అంటే నాకు కాఫీయే ఇంపార్టెంట్ అనే రకం కదా. ఇంక తనుజ అవును సార్ కావాలి అంటే తను అప్పుడు నాకు సార్ ఏం చెప్తున్నారంటే నీకు ఏదన్నా ఒక సీక్రెట్ ఇంపార్టెంట్ లవ్ స్టోరీ చెప్పు అని అన్నారు. అయితే సీక్రెట్ చెప్పు అని అంటే అదే ఇమాన్యుయల్కి తనుజాకి జరిగింది కదా కొంచెం, నీ క్రష్ ఎవరు అని అది బేస్ చేసుకొని నాగార్జున సార్ అడిగినట్టున్నారు. నా ఒపీనియన్ ప్రకారం అదొక ఫన్ వేలో జరుగుతూ ఉందన్నమాట. తనుజ కూడా స్పోర్టివ్గా తీసుకొని చెప్పింది, అవును సార్ నేను ఒక క్రష్ కోసము బెంగళూరు నుండి అయితే వచ్చాను. అది మా ఇంట్లో తెలీదు, ఫ్రెండ్స్కి తెలీదు, ఎవ్వరికి తెలీదు. ఈ బిగ్ బాస్లోనే నేను అనౌన్స్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను. అయ్యో సారీ సార్ ప్లీజ్ సార్ ఇంకా చాలు సార్ నాకు ఇచ్చేయండి సార్ కాఫీ అని అయితే అడిగిందనమాట. నాకు సార్ కన్ఫర్మ్ చేసేసారు, కాఫీ అయితే తనుజకి ఇచ్చేసారు. ఇంకోటి, తనుజ ఎంతమందికి నచ్చుతుందండి? నాకైతే బాగా నచ్చుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంచెం పాజిటివ్ టైప్ కంటెస్టెంట్ ఎవరు అంటే తనుజ అనే చెప్పుకోవచ్చు. మాట్లాడే విధానం కానీ, ఆ క్యూట్ మూమెంట్స్ కానీ, తను చూడ్డానికి ఒక చక్కగా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా అలాగా చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. ఇంకా ఒకని సేవ్ చేసే టైం అయితే వచ్చేసింది అని అంటూ నాగ్ సార్ అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు మన బర్నీ గారు అయితే సేవ్ అయ్యారు. వీళ్ళని సేవ్ చేయడానికి అదే మన సంజన కట్టేసింది కదా మొసంబి ఆరెంజ్, అదైతే పంపించారనమాట. గ్రీన్ వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్, అలాగే ఆరెంజ్ కలర్లో వచ్చిన వాళ్ళు వచ్చి సేఫ్ అని చెప్పారు. అలా మన బర్నీ గారు అయితే సేఫ్ అయిపోయారు. భరణితో పాటు మన హరీష్ గారు అదే మాస్క్ మ్యాన్ కూడా సేవ్ అయిపోయారు. ఇద్దరు ఒకేసారి సేవ్ అయిపోయారు. ఇంకా రిమైనింగ్ 5 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ప్రియాని లేపి, ప్రియా నీ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ ఇవ్వాలని ఉంది, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని నాకు సార్ అయితే అంటారనమాట. అప్పుడు అని ప్రియాకి ఏం తెలుసుకోవాలని ఉంది, అదే రితుకి ఎన్ని ముద్దలు పెట్టింది సంజన, థమ్స్అప్ ఎవరు కొట్టేసి తాగేశారు. ఈ ప్రియా ఎప్పుడు ఫుడ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నాకు నిజంగా ప్రియా నెగిటివ్ అయ్యింది అని ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ ఫుడ్ విషయంలో మాత్రమే. నెక్స్ట్ వెళ్ళిపోయే కంటెస్టెంట్ ప్రియాని రాసి పెట్టుకోండి. మన డిమాండ్ పవన్ అయితే కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేశారు కదా, ఇప్పుడు కెప్టెన్ కావాలి కదా హౌస్కి. అందుకే నాగార్జున సార్ అయితే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో అదే రిమైనింగ్ 4 ఉన్నారు కదా, లాస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకే పెట్టారు. రితు యాజ్ సంచాలక్ అనమాట, మళ్ళీ కూడా రితునే సంచాలక్గా పెట్టారు. ఎవరెవరు అక్కడ పార్టిసిపెంట్స్ అంటే హరీష్ గారు, ఇమాన్యుయల్, భరణి అండ్ డిమాండ్ పవన్, వీళ్ళ 4 మెంబర్స్ అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ పడింది అది అసలు ఇంకా చెప్పుకోలేం, అలా కొట్టుకున్నారు వాళ్ళు. సారీ అండి, ఇందాక హరీష్ గారు అని చెప్పా కదా, హరీష్ గారు కాదు, ఆ ప్లేస్లో మనీష్ అనమాట వచ్చింది. మెయిన్లీ మనీష్కి భరణి గారికి అయితే పోటీ పడింది. అసలు ఎలా కొట్టుకున్నారంటే ఆ టైర్ని తీసుకొని ఆ స్క్వేర్ బాక్స్లో పెట్టాలన్నమాట. అసలు మామూలు ఫైట్ జరగలేదు. ఇంకా కాలు చెయ్యో ఏదో ఇరుగుతుందేమో అని అయితే నేను ఫిక్స్ అయిపోయా. కానీ వాళ్ళకి కొంచెం ఇక్కడ ప్యాచెస్ లాగా మోకాలకి అలా అయితే
తగులుంటాయి కన్ఫామ్గా. చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇంకా మనిషి తీసేసుకొని ఆ టైర్ని పూల్లో ఇసిరేసేసి స్విమ్మింగ్ పూల్లో ఇసిరేసేసారు బర్నీ గారు వెళ్ళి తెచ్చుకునే లోపు ఇక్కడ ఇంకా అది తెచ్చుకున్నా కూడా మనిషిది ఉంటుంది కదా ఆ టైర్, అదంతా పోటీ జరుగుతుంది. ఇద్దరు టైర్స్ స్క్వేర్ బాక్స్లో లేవు కాబట్టి ఇద్దరిని ఎలిమినేట్ చేసేసారు. రితుని అడిగారు నాగ్ సార్, ఏంటి రితు నువ్వు చెప్పు అని అంటే, సరే ఇద్దరు టైర్స్ లేవు కాబట్టి స్క్వేర్ బాక్స్లో ఇద్దరు ఎలిమినేటెడ్ ఈ టాస్క్ నుంచి అని అంటే, అప్పుడు సార్ ఏమన్నారంటే గుడ్ డెసిషన్ రితు అన్నారు. నా ఒపీనియన్ ప్రకారం రితు కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే ఇద్దరిది లేదు, ఎంత కొట్టుకుంటే ఏంటి, ఇద్దరు టైర్ అయితే ఉండాలి కదా, ఎవరో కొద్ది ఉండాలి కదా. అక్కడికి వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన వాళ్ళు ఇద్దరు, ఒకటి డీమోన్ పవన్, ఇంకోటి వచ్చేసి మన ఇమాన్యుల్. ఇద్దరు గట్టి పోటీ. ఇమాన్యుల్ చూడడానికి అలా ఉన్నాడు కానండి, అసలు ఎలా ఆడాడు నాకైతే చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. పవన్ చాలా జిమ్ ఫిట్ కదా, జిమ్ చేసే వాళ్ళతో అలా ఫ్యామిలీ ప్యాక్ ఉన్న వాళ్ళు ఆడడం అసలు ఎంత గ్రేట్ అంటారు కదా. నేనైతే షాక్ అయిపోయా. చాలా గట్టి పోటీ ఇచ్చాడు ఇమాన్యుల్ కూడా. ఇద్దరు కొట్టుకున్నారు లిటరల్లీ. ఈ డిమాన్ పవన్ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఇమాన్యుల్ అయితే టైర్ వేసేసాడు. అప్పటికి రితు చెప్తూనే ఉంది ఇమాన్యుల్ వెళ్ళి టైర్ తెచ్చుకో అని చెప్పి. కానీ రితు ఎక్కడ పవన్కి సపోర్ట్ చేస్తుందేమో ఇమాన్యుల్ని వదిలేయడానికి, అదే ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ నుంచి టాస్క్ గేమ్ నుంచి అని అనుకొని ఇమాన్యుల్ వెళ్ళలేదు. అప్పటి నాగ్ సార్ చెప్పి ఇమాన్యుల్ సంచాలక్ మాట విను అనగానే వెళ్ళి తెచ్చుకున్నాడు. చాలా టైర్డ్ అయిపోయినట్టున్నాడు, వెళ్ళి తెచ్చుకున్నాడు. కానీ మళ్ళీ డిమాన్ పవనే మన కెప్టెన్ అయ్యాడు. ఎందుకంటే టాస్క్ నిజాయితీగా గెలిచాడు. సంచాలక్ కూడా నిజాయితీగా వ్యవహరించిందనమాట. రితు చాలా గుడ్, ఓకేనా. రితు కోసం చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే పాపం బాగానే ఉంది కదా లోపల, ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? క్యూట్గా మాట్లాడుతుంది, ఏదో లవ్ ట్రాక్ అలా మెయింటైన్ చేస్తుంది. ఆ లవ్ ట్రాక్ కూడా లేకపోతే ఎవరు చూస్తారండి బిగ్ బాస్? కొంచెం సపోర్ట్ చేయండి రితుకు కూడా. క్యాక్టస్ని పంపించి ఒకరిని సేవ్ చేయాలి అంటే, ప్రతి ఒక్కరు క్యాక్టస్ చేతిలో ఉంటుంది. క్యాక్టస్ నేను సేవ్ అని అడిగితే రిప్లై ఇస్తుంది అనమాట. అలా సుమన్ శెట్టి గారిని అయితే సేవ్ చేశారు. ఆయన ఎక్స్ప్రెషన్ అయితే ఎంతో క్యూట్ ఉంటుంది తెలుసా. క్యాక్టస్ నేను సేవ్ అయ్యానా అని సుమన్ శెట్టి గారు ఆ క్యూట్నెస్తోనే విన్నర్ అయిపోతారేమో అనిపిస్తుందండి నాకు ఒక్కోసారి. తర్వాత ఒకటి గేమ్ అయితే పెట్టారు నాగ్ సార్. అదే సాంగ్ వస్తుంది, సాంగ్ వస్తూ ఉంటుంది, స్టాప్ అవుతుంది. దాని తర్వాత నుంచి లిరిక్స్ పాడాలి. సెలబ్రిటీస్, కామనర్స్ 2 టీమ్స్గా ఉన్నారు కదా, వీళ్ళైతే పాడాలి. ఫస్ట్ కామనర్సే గెస్ట్ చేస్తారు, తర్వాత సెలబ్రిటీస్ గెస్ట్ చేస్తారు. ఇలా గేమ్ జరుగుతూ ఉందన్నమాట. దీంట్లో మనం మెయిన్గా డార్లింగే వసిన డార్లింగే ఏంది నీ ఫీలింగే అనే పాట వచ్చింది. ఈ పాటే మెయిన్గా ఎందుకు పాడానంటే, నాకు ప్రభాస్ అంటే ఇష్టం. మీలో ప్రభాస్ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. ఈ సాంగ్ గేమ్లో మన కామనర్స్ అయితే గెలిచారనమాట. ఇంక అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నాగ్ సార్ సేవ్ ఒకరిని చెయ్యాలి కదా అంటూ వచ్చారు. నాకు ఇప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. ఎందుకంటే మన ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మనిషి ఎలిమినేట్ అయిపోతారు అని చాలా కరాఖండిగా చెప్పాం. కానీ అందరూ కూడా ప్రియా ఎలిమినేటెడ్ అని తెగ వీడియోస్ చేశారు. దాని తర్వాత సస్పెన్స్ ఎలిమినేషన్స్ ఏదో ఒక ఇదిలాగా వచ్చి అందరు చెప్పారు మనిషి ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పేసి. ఇక్కడే వస్తుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడాను అని అంటే, ఇక్కడే చెప్తాను నాగ్ సార్ ప్రియా యు ఆర్ సేఫ్ అని చెప్పేసి. ప్రియా అయితే ముఖం వెలిగిపోయిందట్టే, మామూలుగా వెలిగిపోవాలి. మన సోర్స్ కూడా పెద్దదే అనుకోవచ్చు, ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిది. అంత కరెక్ట్గా ఇచ్చారు. మనీష్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి చాలా పెద్ద యూట్యూబర్లు ప్రియా ఎలిమినేటెడ్ అని చెప్పారు. మన ఛానల్ని మీరు కానీ ట్రస్ట్ చేస్తే ఓన్లీ నిజాలు మాత్రమే వస్తాయి బయటకు, ఓకేనా. ఒకసారి చెప్పాము అని అంటే వాళ్ళే ఎలిమినేషన్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ అమ్మాయి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది, ఫేస్ కూడా రివీల్ చేయకోకుండా మాట్లాడుతుంది. ఏం వింటాంలే అని అనుకోవచ్చు చాలామంది. నేను నా లుక్స్తో అట్రాక్ట్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు, కేవలం నా మాటలతో మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకే నా ఫేస్ రివీల్ చేయకుండా ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడుతున్నాను. మీ అందరూ అర్థం చేసుకుంటారు అండ్ అర్థమయ్యింది అని అనుకుంటున్నా. మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పి మన ప్రీవియస్ ఎపిసోడ్లో కరాఖండిగా చెప్పాము. ఒక్కసారి వెళ్ళి ఆ ఎపిసోడ్ కూడా కావాలంటే చూసేసి రండి. బిగ్ బాస్ రివ్యూస్ ఉన్నది ఉన్నట్టు
అసలు ఏది దాంట్లో కలిపికోకుండా ఉన్నట్టు నిజాలు మాత్రమే మాట్లాడతాను. ఫాలో చేసి పెట్టేసుకోండి. ఇంక ఇదంతా అయిపోయింది అయ్యా. ఈ పాట చెమట కూడా గారిపోతుంది, ఫ్యాన్ వేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఈ మైకు అవ్వట్లేదు. సరే కానీ ఒక జైల్ గేట్ అయితే తెప్పించారు. ఆ జైల్ గేట్లో ఎవరు బోరింగ్ కంటెస్టెంట్ అని ఉంది. ఆ బోరింగ్ కంటెస్టెంట్ స్టార్ట్ చేశారు భజన. అందరూ ఒకరు ఫ్లోరా అన్నారు, హరీష్ ఫ్లోరా అన్నారు, ఇంకా అందరూ ఫ్లోరా 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 ఫ్లోరా. ఈ భజన బ్యాచ్ ఏందో నాకు అర్థం కాదు. ఎవరన్నా ఒక పేరు తీసుకొచ్చారు అని అంటే ఇంకా అదే పేరు, ఇంకా కంటిన్యూస్గా అదే పేరు. ఇంకా లాస్ట్లో తనుజ మాత్రం మార్చింది కొంచెం, హరీష్ గారు అని చెప్పి. అందుకే తనుజ బంగారు కొండ అని చెప్పేది నేను. ఏందో గొర్రెల్లాగా ఒకరి పేరు తీసుకొస్తే అదే పేరు, ఒకరిని నామినేట్ చేసిండ్రు అనుకో ఇంకా అందరూ వాళ్ళ మీద పడమే. ఇది మార్చుకుంటే ముందు ఆ బిగ్ బాస్లో టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంటెస్టెంట్స్. కానీ వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అంతే. ఇక మిగిలిన 2 నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఇద్దరు. వాళ్ళలో ఒకరు మనీష్, ఇంకొకరు ఫ్లోరా. వీళ్ళిద్దరిని ఒక రూమ్లోకి పంపించారు. రెడ్ లైట్ వెలుగుతూ ఉంది వీళ్ళిద్దరి మీద. గ్రీన్ లైట్ ఎవరి మీద వస్తే వాళ్ళు సేఫ్ అన్నట్టు సంథింగ్ చెప్పారు. అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. ఫ్లోరా కూడా అంత ఎక్కువ కనెక్షన్ అలా లేదు బయట ఆడియన్స్తో. అందరూ ఫ్లోరా అయిపోద్దా అని కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఫ్లోరా వెళ్ళిపోద్దేమో అంటున్నారు. కానీ మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఫైనల్లీ మనీష్ ఎలిమినేట్ అయిపోయి వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి స్టేజ్ మీదకైతే వచ్చారు. ఫ్లోరా లోపలికి వెళ్ళింది, కొంచెం ఎమోషనల్ అయింది. సంజన కూడా కొంచెం ఎమోషనల్ అయింది, ఎందుకంటే మనీష్తో కొంచెం బాండింగ్ ఉన్న మనిషి కాబట్టి సంజన కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇంకా అంతా లోపల వచ్చి లైన్గా కూర్చున్నారు. మనీష్ అయితే వచ్చేసారు, నాగ్ సార్ దగ్గరికి వచ్చేసారు. ఇంకా రావడంతో మనీష్ది జర్నీ చూపించారనమాట. స్టార్టింగ్ నుంచి ఆయన కళ్ళల్లో చాలా ప్రౌడ్నెస్ తెలుసా. ఆ జర్నీ చూస్తున్నంతసేపు కూడా ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారో అసలు. నిజంగానే ఒక కామనర్ అంత స్టేజ్కి వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి అలా ఒక జర్నీ చూసుకున్నప్పుడు ఎమోషనల్ అవ్వడంలో అసలు తప్పే లేదు, అండ్ ప్రౌడ్ అవ్వడంలో కూడా అస్సలు తప్పలేదు. ఎందుకంటే డౌన్ నుంచి వచ్చిన వాళ్ళు కదండి, ఆ ఇది ఉంటుంది లోపల, మనకైనా ఉంటుంది, ఆయనకే కాదు. అలా మొత్తం అయిపోయాక మన మనీష్ గారికి అయితే ఒక టాస్క్ ఇచ్చారు. బాటమ్ 3 వాళ్ళని అండ్ టాప్ 3 వాళ్ళని ప్లేస్ చేయండి అని చెప్పి ఒక బోర్డు ఇచ్చారనమాట. ఫస్ట్ బాటమ్ 3 వాళ్ళని అయితే ప్లేస్ చేశారు. సుమన్, ఫ్లోరా, శ్రీజ వీళ్ళ ముగ్గురు ఫొటోస్ అయితే పెట్టి వీళ్ళు బాటమ్ 3లో ఉంటారని అనుకుంటున్నాను అని నిర్మోహమాటం లేకోకుండా అయితే చెప్పేశారు. ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే కొంచెం అభిజిత్కి రిలేటెడ్ అయ్యేలా ఉంటుంది, కానీ అభిజిత్ అంత క్లారిటీ అయితే ఈయనకు లేదు, అందుకే బయటకు వెళ్ళిపోతున్నారు. టాప్ 3లో వచ్చేసి భరణిని, ఇమాన్యుయల్ని, సంజనాని, హరీష్ని పక్కన పెట్టారు. వీళ్ళు 4 మెంబర్స్ టాప్ 3లో ఉంటారు అని చెప్పేసి ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి. నాకు తెలిసి ఆ టాప్ 3లో ఇమాన్యుయల్ని పెట్టారు ఓకే, కానీ టాప్ 3 కాదు. టాప్ 5లో అయితే ఇమాన్యుయల్ అన్న వస్తాడు. టాప్ 3 కాబట్టి సుమన్ శెట్టర్న, భరణి అన్న, సంజన వీళ్ళు ముగ్గురిని పెట్టుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. అలా అయితే ఎపిసోడ్ అయిపోయింది. నాకు సార్ మనీష్ని పంపించేశారు ఇంటికి. బాయ్ బాయ్ మనీష్. సాటర్డే ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. అందరి రివ్యూవర్స్ చాలా ముందు సాటర్డే ఎపిసోడ్ అయితే చేసేశారు, కానీ మన దాంట్లో స్పెషల్ ఏంటి అని అంటే నాకు సార్ భలే కోటింగ్ ఇచ్చాడు కదా, నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. సరే ఇది షూట్ చెయ్యకూడదు అని అనుకున్నా, కానీ నాకు ఆత్రం అస్సలు ఆగలేదు. నాకు సార్ వాళ్ళు తిట్టిన విధానం చూస్తే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేస్తుంది. మీతో మాట్లాడకుండా ఎలా ఉంటా చెప్పండి. అండ్ నాకేమనిపించిందో కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. ఎపిసోడ్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అదే మన డీమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కదా, దాని గురించే నడిచింది. డీమోన్ పవన్ డస్ హీ డిజర్వ్స్ ఆర్ నాట్ అని చెప్పి మన నాగార్జున గారు అయితే అడిగారు. అప్పుడు దాని అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి అంటే వాళ్ళకున్న పాయింట్స్ లేచి చెప్తున్నారు. కరెక్ట్ కాదు సార్, డీమోన్ పవన్ కరెక్ట్ కాదు, దీనికి కరెక్ట్ కాదు, ఆయన మెయింటైన్ చేయలేడు హౌస్ని అని రీజన్స్ చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ నాగార్జున సార్ అండి డస్ హీ డిజర్వ్స్ ఫర్ కెప్టెన్సీ అని నేను అడగలేదు, డస్ హీ డిజర్వ్స్ టు గెట్ ద కెప్టెన్ అని అడిగారు. అంటే ఆయన ఏం అడుగుతున్నారంటే కెప్టెన్ సరిగా అయ్యాడా లేదా, ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు రితు సంచాలకంగా కొన్ని చేసింది కదా, అది దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం కాక ఏవో రీజన్స్ చెప్పారు. ఫైనల్లీ సంజన లేచి లేదు సార్ ఆ ఫేక్గా ఆడలేదు, ఫేక్గా అంటున్నా, అది ఫెయిర్గా ఆడలేదు,
ఫేక్గా జరిగింది, ఎందుకంటే రితు సపోర్ట్ ఎక్కువగా ఉనింది అని అయితే చెప్పారు. నాగార్జున సార్ గారు బర్నీని లేపి బర్నీ గారు మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, రితు మిమ్మల్ని ఇలా పూసారు అది అంతా రెడ్ కలర్ అని అనింది కదా, మీరు నేను స్టాప్ చెప్పిన తర్వాత 3 times పూసారు అని అన్నప్పుడు మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అని అంటే, సార్ యాజ్ ఎ సంచాలక్గా నేను తనకి రెస్పెక్ట్ ఇచ్చాను, తన డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చాను అని అయితే బర్నీ గారు అయితే చెప్పారు. మీరు లేదండి మీరు సైలెంట్ అయిపోయారా అని నాగార్జున గారు అన్నారు, మీరు డిఫెండ్ చేసుకోవాల్సింది అని అంటే, సార్ నేను ఒక గేమర్గా మన ఎంపైర్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, అలాగే సంచాలకి కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చాను అని అయితే బర్నీ గారు చెప్పారు. అప్పుడు వచ్చిందయ్యా వీడియో, జమ్ అంట వచ్చింది వీడియో. ఇంకంతే ఏందే ఇట్ట పోస్తున్నాడు బర్నీ గారు, స్టాప్ అనగానే ఆగిపోయారు. పవన్ అసలు ఆగకుండా మొత్తం ఇట్ట పోస్తున్నాడు ఇమాన్యుయల్కి. ఇంకక్కడ కంటెస్టెంట్స్ అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది, నాది కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. రితు లోపల ఇంత చేస్తుందానైతే నాకు అనిపించింది. ఆ వీడియో రిలీజ్ అయ్యాక రితు మొక్కం నల్లగా అయిపోయింది. నాగార్జున సార్ అయితే చూసారా బాగా కరెక్ట్గా, బర్నీ గారు ఇప్పుడు అడుగుతున్నా మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అని అంటే, అవును సార్ నేను అప్పుడు చేసుకోలేదు ఇప్పుడు చేసుకుంటున్నా అని, రితు నువ్వు చేసింది తప్పు అనేది డిఫెండ్ చేసుకున్నారు. రితు లేచి ఆమె సపోర్టివ్గా మాట్లాడుకునింది. సార్ నాకు 100 కళ్ళు లేవు కదా, నా ప్రకారం నేను కరెక్ట్గానే చేశాను సంచాలక్గా, కానీ మీరంతా తప్పు అంటున్నారు కాబట్టి ఐఎమ్ రియల్లీ సారీ అనేసి రితు అయితే చెప్పింది. నాకేమనిపించిందంటే రితు కావాలని డీమోన్ పవన్ని కెప్టెన్ చేయాలనుకొని అలా సపోర్ట్ చేసింది డీమోన్ పవన్కి అని అయితే నాకు పర్సనల్గా నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్లో చెప్పేయండి సరేనా. అది పాజిటివ్ కామెంట్ అయినా నెగిటివ్ కామెంట్ అయినా ఖచ్చితంగా పెట్టండి, ఎందుకంటే నేను ఖచ్చితంగా చదువుతాను. ఇంకోటి, రితుతో మళ్ళీ ఇంకో వీడియో క్లిప్ రిలీజ్ అని నాకు సార్ క్లిప్పుల మీద క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు రితు ఈ పవన్వి. ఈ క్లిప్ ఏంటంటే, క్లిప్ అంటే ఏమో అనుకున్నారు అయ్యా మీరు, వీడియో క్లిప్ పెడతాడనమాట ఆయన. ఏముందంటే కిట్ క్యాట్ తెస్తాడు పవన్, కిట్ క్యాట్ తెచ్చి ఇస్తాడనమాట. ఇచ్చి నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా పవన్ అంటే, అయిపోతాయి ఈ వీక్ అని. అవును అయిపోతావా, ఈ వీక్ అయిపోతాడు, అప్పుడు నాకు థమ్సప్లు కిట్ క్యాట్లు అన్నీ తినొచ్చు అని కూడా చెప్పద్ది రితు పిచ్చి మోకంది. అట్ట ఓపెన్గా ఎవరన్నా చెప్తారా, మనసులో అసలు ఏది దాచుకోలేదు. విష్ణుప్రియకి సేమ్ డిట్టో జెరాక్స్ రితు అనిపిస్తుంది నాకు, అస్సలు లోపల ఏం దాచుకోలేరు వీళ్ళిద్దరు, బయట పడిపోతూ ఉంటారు అన్నట్టు. ఇంక ఇది రితు కూడా అంతే, అలాగే చేసింది. అది చూపించారు ఫస్ట్ నుంచి వీళ్ళు కెప్టెన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టే పోర్ట్రేట్ చేసి చూపించారు. కానీ అది వాళ్ళు క్యాజువల్ టాక్ మాట్లాడుకున్నారు. మధ్యలో కళ్యాణ్ని లేపారు నాగార్జున సార్ లేపి, ఏంటి కళ్యాణ్ నువ్వేమనుకుంటున్నావు అంటే, సార్ అది క్యాజువల్ టాక్ అనే అనుకుంటున్నాను, రితు నాకు చాలాసార్లు చెప్పింది మోసంబి ఇచ్చేటప్పుడు కూడా కెప్టెన్ చేయాలి, పవన్ కెప్టెన్ అవ్వాలి అంటూనే ఉంటుంది ఆ అమ్మాయి, నేను అంత పర్సనల్గా తీసుకోవట్లేదు, కావాలని చేసిందని అయితే అనుకోవట్లేదు అని క్లియర్ కట్గా కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే కళ్యాణ్ కూడా కొంచెం ట్రై చేస్తున్నాడు కదా రితుకి, ఇంకా ఆ మాత్రం పాజిటివ్ వేలో చెప్పకుండా ఉంటాడా. ప్రియాని కూడా లేపి ఒపీనియన్ అడిగాడు. ఈ ప్రియాని చెప్తుంటే ఆ పిల్ల ఏదో సోచ్ చెప్తానే ఉంది నాయన. అప్పుడు శ్రీజ కూడా శ్రీజ నువ్వే ఒత్తాస్ పలకలేదెక్కానా అన్నట్టు మాట్లాడాడు. నాకు సార్ కరెక్ట్గా దింపాడు అని అయితే అనుకున్నా నేను. నాకు సార్ అసలు పాయింట్స్ ఎలా దింపుతున్నాడంటే, బాణాలు ఇలా పెట్టి సపక్ అని వేస్తారు కదా, ఆ వేలో వేసాడు. అసలు మామూలుగా వేయలేదు, నిజం చెప్తున్నాను. నాకు సార్ అసలు ఎంత బాగా అడిగాడంటే ఒక్కో పాయింట్, హ్యాట్స్ ఆఫ్ నాకు సార్, ఇలానే చేయండి సీజన్ లాస్ట్ అట్టే. ప్రియా మాట్లాడగానే శ్రీజ కూడా ఒత్తుత్తుత్తుతో అంటావు నువ్వు, కూర్చో అని అన్నాడు ఇద్దరిని కామెడీగా. ఇంకా అది అయిపోయింది. నాకు సార్ ఇంకా అడిగారు పవన్ని, నువ్వు ఓకేనా కెప్టెన్గా, నువ్వు అది ఓకే తీసుకుంటున్నావా, నువ్వు ఫేర్గా తీసుకుంటున్నావు అని అయితే అడిగారు. అప్పుడు పవన్ వచ్చి, లేదు సార్ నేను ఫేర్గా తీసుకోవట్లేదు, నేను మళ్ళీ ఆడి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా అని అయితే చెప్పారు. ఈ పాయింట్ పవన్ చెప్పగానే నాకు పవన్ చాలా నచ్చాడు. ఎందుకంటే నిజంగా అది ఫేర్గా జరగలేదు, గేమ్ ఫేక్గానే జరిగింది. మళ్ళీ ఆడి గెలిచాడు కదా, ఆల్రెడీ ముందు నేను మాట్లాడాను కదా సండే ఎపిసోడ్లో, పవన్ మళ్ళీ ఆడి గెలిచి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఇది ఫెయిర్గా అయ్యాడనమాట. సాటర్డే ఎపిసోడ్లో ఆయన ఫెయిర్గా అవ్వలేదు, కానీ సండే ఎపిసోడ్లో ఫెయిర్గా అయ్యాడు. ఓకేనా. ఇప్పుడు బిగ్ బాస్ కెప్టెన్ వచ్చేసి మన డీమోన్ పవన్. మళ్ళీ ఆ శ్రీజ లేసిందయ్యా, ఎందుకు లాసుదో తెలీదు, ఆ గయ్యాలు గొంతేసుకొని మాట్లాడుతూనే ఉంటుంది గై 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 అంట. సార్ మీరు అసలు సంచాలక తప్పు అయితే ఆ పవన్ ఎందుకు తీసేస్తారు అంటది.
ఇంకా నాకు సరిగ్గా కూడా మండిపోయి ఇంకా కొంచెం బాగానే ఇచ్చాడులే, బాగానే ఇంకా బాగా గట్టిగా వేసాడు శ్రీజాకి కూడా. కూర్చోమ్మ కూర్చో అనగానే మూతుల్లో అని పెట్టుకుని టింగ్ అని కూర్చునింది. ఆ పిల్లకి నచ్చలా నాకు సార్ అట్ట అన్నాం, కానీ ఆ పిల్ల అట్టే కూర్చునింది. ఆ పిల్లని అట్టే మాట్లాడలేదు, లేకపోతే ఆ పిల్ల ఆగదు. హరీష్ మాస్ మ్యాన్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ అయితే వీడియో కాల్లో వచ్చారు, నాకు సార్ మాట్లాడారు. నాకు సార్ మాట్లాడే విధానము అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఆమె కూడా చాలా క్లియర్గా అయితే చెప్పింది. ప్రతి మాట్లాడే మాట గేమ్కి ఎలా ఉపయోగపడుతుందో అని ఆలోచించి మాట్లాడింది. మాస్ మ్యానే కాదు, తెలివి కల్లడు, వాళ్ళ వైఫ్ ఇంకా తెలివి కల్లది. ఓకేనా? ఇంకా అలా ఒక్కో కంటెస్టెంట్ లేపి రితు చేసింది కరెక్టా, పవన్ చేసింది కరెక్టా, వీళ్ళు ఏ టాస్క్లో కరెక్టా కాదా అని ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయితే లేపి అడిగారనమాట. ఇంకా మనిషిని లేపి ఫుడ్ విషయంలో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు అని కొద్దిసేపు డిస్కషన్ నడిచింది. లాస్ట్లో కూర్చునేటప్పుడు ఫుడ్ విషయంలో నువ్వు అల్లగొద్దు అని అయితే ఒక స్పోర్టివ్ వేలోనే చెప్పి రెడ్ కలర్ అయితే పూసేశారు నాకు సార్. దాని తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మనిషిని, ఇంకా అక్కడితో అయిపోయింది. కంటెస్టెంట్స్ అందరినీ మెయిన్ ఇంపార్టెంట్లీ హీరోయిన్స్ కొట్టుకుంటారు అని మనం అనుకుంటే అదేనండి సంజన ఫ్లోరా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఒక థమ్స్అప్ దొంగతనం చేసేసి కూర్చొని తాగుతున్నారు ఇద్దరు. దాని గురించి కూడా నాకు సార్ చాలా ఫన్నీగా మాట్లాడారు. హీరోయిన్స్ ఎనిమీస్ అవుతారు అనుకుంటే హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతున్నారు అక్కడ. శ్రీజ, ప్రియా, మనీష్, పవను, రితు, కళ్యాణ్ వీళ్ళకైతే రెడ్ కలర్ పూసారు, మిగతా వాళ్ళందరూ గ్రీన్. అంటే కొంచెం వీళ్ళకి నెగిటివ్ తిట్టాడు నాకు సార్ అని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళందరినీ అయితే కొంచెం పాజిటివ్ వేలోనే పెట్టారు. అందరికంటే ఎక్కువ పాజిటివ్గా చూసేది ఎవరంటే నాకు సార్ తనుజాని. తనుజ అని నాకు సార్ పిలవగానే ఇలా ఉలిక్కి పడుతుంది అనమాట. అప్పుడు చెప్పాడు, అమ్మ నేను నిన్ను పేరు పిలవగానే ఎందుకంటే ఉలిక్కి పడతావు, నేను నిన్నేం చేస్తాను అని. అయ్యో సార్ అని వినయంగా ప్రవర్తించే కాదు, ఆ అమ్మాయి లోపల నుంచి అంతే. నాకు ఆ అమ్మాయి అయితే ఫేక్ అనిపించట్లేదు, చాలా జెన్యున్ అనిపిస్తుంది. ది మోస్ట్ జెన్యున్ పర్సన్ ఎవరైనా హౌస్లో ఉన్నారంటే అది తనుజానే. ఇప్పుడు ఆ హరీష్ గారి భార్య చెప్పారు కదా 3 పాయింట్స్ నాకు సార్ని చెప్పమని చెప్పారు హరీష్ గారికి. ఆ 3 పాయింట్స్ ఏంటి అని అంటే బిగ్ బాస్కి వెళ్ళిన పర్పస్ ఏంటి, ఇప్పుడు ఎక్కడున్నావు, నెక్స్ట్ ఏంటి, ఈ 3 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగమన్నారు మీ వైఫ్ అని అయితే నాకు సార్ అయితే చెప్పారనమాట. నాకు సార్ కూడా అలాగే అడిగారు. హరీష్ గారు నాకు అర్థమైంది సార్, నేను ఇప్పటి నుంచి చాలా క్లియర్గా ఆడతాను గేమ్ని, నా హ్యూమర్ని కూడా బయట తీసుకొస్తాను. ఇంకో సైడ్ హ్యూమర్ ఉందంట ఆయనలో, కవిత్వాలు అలాగే నవ్వేయడం ఇలాంటివన్నీ ఉన్నాయంట, అది బయటికి తీసుకురాలేదు ఇంకా అనైతే వాళ్ళ వైఫ్ చెప్పారు. నాకు సార్ హరీష్కి చెప్తే సార్ వస్తుంది అని అయితే ప్రియా మీద ఒక కవిత రాశారు, చాలా చెత్తగా ఉంది, అది కవిత్వం లాగలేదు, నాకైతే నచ్చలేదు. నాకు సార్ కూడా ఇంకొంచెం బెటర్గా ట్రై చేయొచ్చు అని అయితే అన్నారు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. సుమన్ శెట్టి గానైతే తెగ పొగిడారు ఎపిసోడ్ మొత్తంలో. ఎపిసోడ్ ముగిసింది అని మళ్ళీ మాట్లాడుతుంది ఏంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, సుమన్ శెట్టి అన్నకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నిజంగా ఎంతమంది మీలో ఓటేస్తున్నారు చెప్పండి. ఇక్కడ కింద సుమన్ శెట్టి అన్న ఎలిమినేషన్ బటన్ అని పెడితే కొడతారా నన్ను? నేను కూడా పెట్టను, ఎందుకంటే నాకు కూడా సుమన్ శెట్టి అన్న చాలా నచ్చుతున్నారు కాబట్టి. ఇప్పుడు నిజంగానే ఎపిసోడ్ ముగిసింది. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ టాలెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్డ్ గైస్.